Hi everyone, this is Vamsa Krishna Setti. I hope everyone is healthy and happy. నేను ఎప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్తున్నా. ఒకవేళ కాకపోతే చెప్తున్నా, హెల్తీగా లేకపోయినా కొంచెం టైం ఇవ్వండి, హెల్త్ సెట్ అయిపోద్ది. హ్యాపీగా లేకపోయినా, ఇఫ్ యువర్ హార్ట్ ఈజ్ నాట్ గుడ్, యువర్ మైండ్ అండ్ హార్ట్ ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఇట్, గివ్ యువర్ సెల్ఫ్ సమ్ టైమ్, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. అంతే, ఓకేనా? టైమ్ హీల్స్ ఎవ్రీథింగ్. టైమ్ హ్యాస్ దట్ పవర్. కమింగ్ టు ఈరోజు రివిజన్ డే. ఓకే, 6th, 7th, 8th, 9th డేస్లో ఏం డిస్కస్ చేసాం? ఇండియన్ పాలిటీలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్ వర్క్, పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్. ఇండియన్ పాలిటీలో జియోగ్రఫీలో 6th, 7th, 8th, 9th, 10th ఎన్సీఆర్టీస్ ఉన్నాయి. వీటి గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు. వాటి గురించి రివిజన్ చేద్దాం. ఒకసారి ఏం చదివామో చూసుకుందాం, ఓకేనా? ఫస్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్ 10 చాప్టర్స్ ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ ఎందుకు, ఏంటి, వాటి గురించి డిస్కషన్ ఉంటుంది. డ్రాఫ్టింగ్ కమిటీ, కాన్స్టిట్యూషన్ ఎలా ఫామ్ అయింది, వాటి గురించి. ఫండమెంటల్ రైట్స్ చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చాలా ఇంపార్టెంట్. ఎలక్షన్ అండ్ రిప్రజెంటేషన్ ఎలా జరుగుతుంది, లెజిస్లేచర్ అంటే ఏంటి, జ్యుడిషియరీ అంటే ఏంటి, ఓకే, ఫెడరలిజం అంటే ఏంటి, గవర్నమెంట్స్ అంటే ఏంటి. ఇవే చాప్టర్ పేర్స్, చాప్టర్ పేర్లు ఇవే. చాప్టర్ పేర్లు తగ్గట్టు డిస్కషన్ లోపల ఉంటుంది. కాన్స్టిట్యూషన్ యాజ్ ఏ లివింగ్ డాక్యుమెంట్కి ఎలా వర్క్ అయింది, ఫిలాసఫీస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏమున్నాయి, ఓకే, వీటి గురించి డిస్కషన్ ఉంటుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్లో. ఇందులో చాలా ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్, చాలా ఇంపార్టెంట్. రైట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, రైట్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమున్నాయి, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అంటే ఏంటి, ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఎలా జరుగుతుంది, ప్రెసిడెంట్కి ప్యారడౌన్ పవర్స్ ఏముంటాయి, వీటో పవర్స్ ఏముంటాయి, ఒక ఇండివిజువల్గా ఫండమెంటల్ రైట్స్ మనకి ఏమున్నాయి, ఫండమెంటల్ రైట్స్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటాయి, ఆర్టికల్ 12 to ఆర్టికల్ 22, ఓకేనా? ఫండమెంటల్ రైట్స్ వ్రిట్స్ ఉంటాయి. ఆర్టికల్ 32 కాన్స్టిట్యూషనల్ రెమెడీస్లో పాటుగా వ్రిట్స్ ఉంటాయి. హైబస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెటియరీ, క్యూ వారెంట్, ఇవి రిట్స్. ఓకే, ఆ రిట్స్ అంటే ఏంటి, అవన్నీ గురించి ఇక్కడ డిస్కషన్ ఉంటుంది. అవన్నీ చూసాం మనం ఆల్రెడీ. ఓకే, ఒకసారి మళ్ళీ రివిజన్ డే చూడండి. ఇప్పుడు రివిజన్ డే అంటే నేను రివైజ్ చేసిందంతా ఇక్కడ మాట్లాడుకొని ప్రతి సబ్జెక్ట్, ప్రతి టాపిక్ గురించి, అంటే ఈ సబ్జెక్ట్లో ప్రతి టాపిక్ గురించి డిస్కస్ చేస్తే జస్ట్ ఈ టాపిక్ గురించి ఇట్ విల్ కాస్ట్ మీ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour ఈజీలీ. ఒక్కొక్క చాప్టర్కి ఒక 15-20 minutes ఈజీలీ it takes. So this is all about Indian Constitution Network. Coming to politics in India since independence. Politics in India since independence ఏమున్నాయంటే ఇందులో 8 చాప్టర్స్ ఉంటాయి. ఇందులో ఎమర్జెన్సీ చాలా ఇంపార్టెంట్, 5 years ప్లాన్స్ ఏం జరిగాయి, ఓకే, ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్, అంటే బ్రిటిషర్స్ వెళ్ళిపోయాక నేషనల్ బిల్డింగ్ మనం పడిన కష్టాలు ఏంటి, ఓకే, హైదరాబాద్ పార్ట్ ఇదే, 1962, బంగ్లాదేశ్, ఓకే, ఇండియన్ న్యూక్లియర్ పాలిసీ 1974లో అటల్ బిహారీ వాజ్పేయి లాంచ్ చేసిన, ఇండియన్ ఇంపార్టెంట్, ఇందిరా ప్రెసిడెంట్ ఉంది, చాలా ఇంపార్టెంట్. జనరల్ ఎలక్షన్స్ 1961లో జరిగాయి. డిస్కషన్ ఎమర్జెన్సీ, aspirations, Dravidian movements, North Asian movements, ఇవన్నీ